వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఐబొమ్మ సైట్ ను విదేశాల నుంచి నడిపిస్తున్న ఇమ్మడి రవి ఆ సైట్ ద్వారా ₹1,00,00,000 కూడబెట్టాడు. అయితే ఐబొమ్మ బాగానే రన్ అవుతున్న సమయంలో ఈ రవి బప్పం టీవీ వెబ్సైట్ ను ఎందుకు తీసుకొచ్చాడు, ఆ సైట్ కి ఆ పేరే ఎందుకు పెట్టాడు అని దాని వెనకాతలు ఉన్న ఆంతర్యం ఏంటి తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడంతో భారీ సినిమా పైరసీకి బ్రేక్ పడిందని అటు పోలీసులు ఇటు సినీ ఇండస్ట్రీ అంతా అనుకున్నారు. కానీ వారి అనుకున్నది ఏం జరగలేదు. పైరసీ ఆగిపోయిందని అనుకున్నా కొన్ని గంటల్లోనే మరిన్ని పైరసీ సైట్లు తెరపైకి వచ్చాయి. ఇదంతా పక్కన పెడితే ఐబొమ్మ సైట్ ను క్రియేట్ చేసిన ఇమ్మడి రవి బప్పం టీవీ అంటూ మరో వెబ్సైట్ కు ఎందుకు ఆద్యం పోశాడు? పోలీస్ కస్టడీలో ఇది బయటపడింది. అది విన్న పోలీసులకు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఈ రవి అసలు ఐబొమ్మ డైరెక్ట్ గా ఆపరేట్ చేయలేదని తెలిసింది. అలా చేస్తే పోలీసులు కనిపెట్టడం తేలికయ్యేదని, అందుకే అతను కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ CMS విధానాన్ని పాటించినట్లు విచారణలో తెలిసింది. అంటే ఐబొమ్మ డైరెక్ట్ వెబ్సైట్ లా కాకుండా మరో భారీ నెట్వర్క్ లో భాగంగా ఉంటుంది. వేరే హోస్ట్ ద్వారా ఐబొమ్మను ఆపరేట్ చేసేవాడు. అందులో ఐబొమ్మ ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుందో పోలీసులకు తెలిసేది కాదు. హోస్ట్ ద్వారా అతను సినిమాలను అప్లోడ్ చేస్తుంటే ఇది పోలీసులకు సవాల్గా మారింది. ఐబొమ్మ ద్వారా సంపాదించే డబ్బును మరింత పెంచుకునేందుకు రవి బప్పం టీవీ అనే మరో లింక్ వెబ్సైట్ ను ప్రారంభించాడు. ఈ రెండిటికి పెద్ద తేడా ఏమీ లేదు. కాకపోతే మరిన్ని ఎక్కువ బెట్టింగ్ లింకులు, గేమింగ్ యాడ్లను పెట్టి ప్రజలను మరింత ఎక్కువగా బెట్టింగ్ వైపు నడిపించాడు. తద్వారా మరింత ఎక్కువగా మనీ అక్రమ మార్గాలు సంపాదించేందుకు వీలైందని పోలీసులు తెలిపారు. ఇంతకీ బప్పం అనే పేరు ఎందుకు పెట్టావు అని ప్రశ్నించగా రవి మౌనం వహించాడట. పోలీసులు గట్టిగా అడగడంతో బప్పం అంటే వెధవ అని అర్థమని, బప్పం టీవీలో పైరసీ సినిమాలు చూసే వాళ్ళను వెధవలుగా భావిస్తూ ఆ పేరు పెట్టాలని రవి చెప్పినట్లు పోలీసులు తెలిపారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బప్పం టీవీ చూస్తున్న వాళ్ళు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కూడా కింద కామెంట్ చేయండి.